హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తడక అండ్ టైం పాస్. ఈ వ్లాగ్ మొత్తం మీకు గ్యాంగ్టాక్ ట్రిప్ గురించే ఉంటుందండి. రీసెంట్గా మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళారు. సో ఇక్కడ నుంచి మొత్తం ఈ ట్రిప్ డీటెయిల్స్ మొత్తం హస్బెండ్ మీకు చెప్తారు. ఈ గ్యాంగ్టాక్ ట్రిప్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు ఫ్లైట్ 1 అవర్ లేట్ అవ్వటం కారణంగా మేమందరం ఎయిర్పోర్ట్లోనే సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ. మొత్తానికి ఫ్లైట్ ఎక్కాం. చూడండి, ఫ్లైట్లో నుంచి చూస్తుంటే మేఘాలు, ఆకాశం ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అదేవిధంగా కింద వైపు చూస్తుంటే మాకు నదులు ఏదో ప్రవహించినట్లుగా ఆ దారులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్గా మేము బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. అక్కడ చేరుకోగానే మేము ముందే బుక్ చేసుకున్నటువంటి ప్రీపెయిడ్ వెహికల్లోకి వెళ్తాం కోసము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాము. అక్కడ చాలా రష్గా కనిపించింది. మేము వెళ్ళినటువంటిది వెకేషన్ టైం అవటం వల్ల చాలా రద్దీగా కనిపించింది. అక్కడి నుంచి మా ప్రయాణం 5 గంటలు సాగుతుంది. సో మా ట్రిప్ అంతా కూడా తీస్తా నది పరివాహ ప్రాంతంలోనే సాగింది. తీస్తా నది 414 కిలోమీటర్ల పొడవుండి సిక్కిం, బెంగాల్ మీదుగా బ్రహ్మపుత్ర నదిలోకి వెళ్ళి బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. రోడ్ సైడ్ మేము కొద్దిగా ఆపి అన్ని ఫొటోస్ అన్నీ దిగాం. చాలా ఆహ్లాదంగా అనిపించింది ఆ వాతావరణం. మేము గ్యాంగ్టాక్ చేరుకునేసరికి సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది గ్యాంగ్టాక్లోని ఎంజీ రోడ్డుకు సంబంధించినటువంటి దృశ్యాలు. ఎంజీ రోడ్లో ఈ డెకరేషన్స్ అన్నీ చూస్తూ మేము ఒక 2 గంటలు అటు ఇటు మొత్తం తిరిగాము. చాలా బాగా అనిపించింది. చూడండి, చూస్తానికి ఎంత అందంగా ఉందో. లైటింగ్ అంతా పెట్టారు, డెకరేట్ చేశారు జనాలు. మాకైతే చాలా బాగా అనిపించింది. ఈ గ్యాంగ్టాక్ మొత్తం కూడా కొండల మీద ఉండేటువంటి సిటీ. అందువలన ఎత్తుపల్లాలుగా కొండలు, లైటింగ్స్ వాటన్నిటితో చూస్తానికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపించేటువంటిది మా హోటల్లో నుంచి కనిపించేటువంటి కాంచన్జంగా వ్యూ. చూడండి, కాంచన్జంగా ఎంత అందంగా కనిపిస్తుందో. ఈరోజు మా ట్రిప్లో మేము నాథులా పాస్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. దాని కారణంగా మా క్యాబ్ డ్రైవర్ని టైంకి రమ్మని చెప్పాము, వాళ్ళు వచ్చారు. అక్కడి నుంచి నాథులా పాస్ వైపు మా ప్రయాణం సాగింది. గ్యాంగ్టాక్ నుంచి నాథులా పాస్ 55 కిలోమీటర్లు. ఇదంతా మిలిటరీ రీజియన్ లాగా ఉంటుంది. కొండల్లోనే మా ప్రయాణం సాగుతూ ఉంటుంది. వెళ్తున్నంతసేపు మాకు ఒకటే భయం. ఇంత హైట్ మీదకి వెళ్తున్నాం, పైకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా డ్రాప్ అయితే ఏంటా మా పరిస్థితి అని. ఏదైతేనేమి అందరం కలిసే ఉన్నాం కదా, అందరం మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటా వెళ్తూ ఉన్నాము. ఆ వెళ్ళేటువంటి దారిలో మా డ్రైవర్ మాకు చెప్పాడు, కాంచన్జంగాకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యూ ఉంటుందని, మిమ్మల్ని అక్కడ ఆపుతాను, మీరంతా చూసి ఫోటోలు తీసుకోండి అని చెప్పాడు. మేము ఎంత తొందరగా వెళ్తామని ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ మధ్యలో మా ఫ్రెండ్కి డౌట్ వచ్చి అక్కడ ఉండేటువంటి షాప్లో ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఒక పంపు కొన్నాడు. చూడండి, ఇక్కడ మేము ఆగిన తర్వాత కాంచన్జంగా వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. మేఘాల, మంచ, ఆకాశం అన్నట్లుగా అన్నీ కలిసి ఉన్నాయి. ఒకానొక టైంలో అది మంచ అన్నట్లుగా ఉంది మేఘాలు. ఈ వ్యూ డైరెక్ట్గా చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. వావ్, ఎంత అద్భుతంగా ఉంది. అక్కడి నుంచి మేము నాథులా పాస్కి వెళ్ళాము. నాథులా పాస్ అనేటువంటిది 14,000 ఫీట్ హైట్లో ఉండేటువంటి ప్లేసు. ఇది ఇండియాకి, చైనాకి సంబంధించినటువంటి బోర్డర్గా ఉంటుంది.
ఇది చాలా క్రూషియల్ ఏరియా. ఇక్కడ చాలా వరకు మిలిటరీతో మొత్తం రిస్ట్రిక్టెడ్‌గా ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ ఈ ప్లేస్‌కి వెళ్ళాలంటే పాస్ తీసుకోవాలి. చూడండి మీకిప్పుడు కనిపిస్తుంది కదా! ఇదే నాతులా పాస్ బోర్డర్. పైవైపున కనిపించేదంతా చైనా. ఇటు సైడ్ కింద వైపు ఇక్కడి నుంచి నేను ఎక్కడి నుంచైతే వీడియో తీస్తున్నా అదంతా ఇండియా. మీరు సరిగ్గా గమనిస్తే మధ్యలో మీకు ఒక రెడ్ ఫ్లాగ్ కనిపిస్తుంది. అటు సైడ్ అంతా చైనా అన్నట్లు, ఇటు సైడ్ అంతా ఇండియా అన్నట్టుగా అదొక పార్టిషన్ అనమాట. అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని అటు సైడ్ వెళ్ళనివ్వరు. అక్కడి నుంచి మా ప్రయాణము రెండో వైపునకు సాగింది. అటు సైడ్ మేము మొదటగా ఎలిఫెంట్ లేక్ చూసాము. దీనికి మరొక పేరు కురూప్ లేక్ అనేటువంటిది. ఇది ఎలిఫెంట్ షేప్‌లో ఉండటం వల్ల దీన్ని ఎలిఫెంట్ లేక్. ఎలిఫెంట్ లేక్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. కొండలు, మధ్యలో సరస్సు, మేఘాలు. అదేవిధంగా మేము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు కాంచన్‌జంగా వేరే సైడ్ నుంచి కనిపించేటువంటిదనమాట. చూడండి మనం ఇప్పుడు ఇంచుమించుగా 13,000 అడుగుల్లో ఉన్నాం. కాంచన్‌జంగా వచ్చి 28,000 అడుగులు. అంటే మనకన్నా ఎంత హైట్‌లో ఉందో చూడండి. మేఘాలన్నీ అక్కడేదో నీరు పరుచుకున్నట్లుగా ఎంత అందంగా ఉందో. మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు బాబా హరిభజన్ సింగ్‌కి సంబంధించినటువంటి దేవాలయం. హరిభజన్ సింగ్ గారు ఒక సోల్జర్. ఆయన మరణానంతరం అక్కడ ఉండేటువంటి సోల్జర్స్ ఈ గుడి కట్టించారు. ఇప్పటికీ అక్కడ ఉండేటువంటి సోల్జర్స్ యొక్క నమ్మకం ఏంటి అంటే, దేశానికి సంబంధించి ఏదైనా చొరబాట్లు జరుగుతున్నప్పుడు హరిభజన్ సింగ్ వాళ్ళ యొక్క కలలోకి వచ్చి వాళ్ళని వార్న్ చేస్తారనేటువంటి నమ్మకం. మీరు పైకి వెళ్ళి చూస్తే హరిభజన్ సింగ్‌కి సంబంధించిన ఒక చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఆయనకి సంబంధించినటువంటి కత్తి, షూసు, డ్రెస్సు అన్నీ ఉంటాయి. నెక్స్ట్ రోజున వాటిని వెళ్ళి చూస్తే అవి తడిగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే హరిభజన్ సింగ్ రాత్రంతా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటాడు అని. అక్కడి నుంచి బయలుదేరితే మనము సొమాంగో లేక్ వైపుకొస్తాం. చూసారా? ఇదే సొమాంగో లేక్. చూస్తానికి ఎంత అందంగా ఉందో. ఆ పొగమంచు, నీళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కువ మంది ప్రయాణికులు ఆగి ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ యాక్ రైడ్స్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ రోజు మేము డూ డ్రిల్ చార్టన్‌కి వెళ్ళాము. ఇది గ్యాంగ్టాక్‌లో ఉండేటువంటి ఒక స్తూపం అనమాట. మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా! ఆ రకంగా రౌండ్ అవుతూ ఉన్నాయి. అవన్నీ మొత్తం టోటల్‌గా 108 ఉంటాయి. ఇవన్నీ 108 ప్రేయర్ వీల్స్. ఇది 1945లో కన్‌స్ట్రక్ట్ చేశారండి. అక్కడ మనం ఏదైనా కోరుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయి అనేటువంటి నమ్మకం ఉంటుంది. తరువాత మేము అక్కడి నుంచి భాంజికరి ఫాల్స్ వైపుకు వెళ్ళామన్నమాట. ఇది గ్యాంగ్టాక్ నుంచి డార్జిలింగ్ వైపుకి వెళ్ళేటువంటి దారిలో ఉంటుంది. ఇది 100 అడుగుల ఎత్తు నుండి పడేటువంటి సహజ జలపాతం. చుట్టూ దట్టమైనటువంటి అడవి, సాంప్రదాయ షామనిక్ హీలర్స్ యొక్క శిల్పాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళేటప్పటికి ఒక హాఫ్ కిలోమీటర్ నడిచిన తర్వాత మనకి ఈ ఫాల్స్ అనేటువంటివి కనిపిస్తాయండి. ఆ వెళ్ళేటువంటి దారిలో ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. మేమందరం కలిసి లోపలికి నడక ప్రయాణం సాగించాము. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ టీ తాగుదామంటే అక్కడ ఆగి టీ తాగాము. అక్కడి నుంచి చూడండి ఆ ఫొటోస్ ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నాయో. అది చూడండి వాటర్ ఫాల్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో. 100 అడుగుల ఎత్తు నుంచి కిందకి పడుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. మేమందరము పైకి ఎక్కి అందరము సింగిల్‌గాను, గ్రూపులుగాను ఫోటోలు దిగాము. అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చాలా యాక్టివ్‌గా వాటన్నిటిని పార్టిసిపేట్ చేశారు. వావ్! ఎంత అందంగా ఉంది. ఇంతేనండి. ఇక్కడితో మా గ్యాంగ్టాక్ ట్రిప్ సమాప్తం.